హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసెం వినయ్ భాస్కర్, రాజయ్య, పెద్ది సుదర్శన్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న స్టేషన్ గన్పూర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీఫామ్పై గెలుపొందినటువంటి కడియం శ్రీహరి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై గెలవాలని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసిరిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి నాయకులు మీడియా సమావేశం నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వరంగల్ ఎయిర్పోర్టుకు రుద్రమ్మదేవి పేరు పెట్టేలా కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా రాణి రుద్రమ్మ పేరు పెట్టే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకురాలు మాధవి డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగారం దగ్గర జాతీయ రహదారి 163 మీదుగా డీసీఎం వాహనంలో తరలిస్తున్నటువంటి 175 కిలోల పీడీఎస్ రైస్ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ డీసీఎం వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఆ వాహనం ఏదైతే మహబూబా జిల్లా గుండాల మీదుగా మహారాష్ట్రకు పీడీఎస్ రైస్ను తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.